తల్లి తోడు చెప్తున్నా గల్మ దాటాలంటే నాకు గజ్జు గజ్జుమంటుందిలా. పగటీలి మాపటీలి రాత్రి అన్న ఫరక్ లేదు. బయటికి పోయి కొత్తిమీర కట్ట తెచ్చుకుందామన్నా ధైర్యమత్తలేదు. ఎందుకంటారా? కుక్కల బాధ. ఏ కుక్క ఎటుకెళ్ళా చెంబడి పడుతుందో, మంచి కుక్కేందో పిచ్చి కుక్కేందో ఇదే డక్కు డక్కుమంటుంది. అదేందోనోళ్ళ చిన్న పోరలు పెద్దోళ్ళు అన్న ఫరక్ లేదు. మనిషి కన పడితే సాల్ మీదకొస్తున్నాయి. వాటికి ఎందుకు గంతగానం బీపీ లేస్తుందో, గంతమంది గరుస్తున్న ఈ సర్కారోళ్ళు ఏం చేస్తుర్రో నాకైతే సమజ్ అయితే లేదు. అగు చూడురోళ్ళ కుక్కలతోని జనం ఎట్లా గోసపడుతుర్రో. ఇగో ఇడ చూడుర్రి, వామ్మో ఏంది అసలు. ఆ గురు గిదీనికే పర్షన్ అయితే ఎట్లా. ఈ పోరల తండ్లాట చూడుర్రి. ఇగో వీళ్ళైతే దావకాన్ల పడ్డారు పాపం. ఈడాడా అని కాదు, ఇప్పుడు మన తెలంగాణ అంతటా కుక్కలు మంది మీద పడుతున్నాయి. వాటికి ఒక అద్దు అదుపు అన్నదే లేకుండా అవుతుందిలా. రోడ్డు మీద మనిషి కనబడ పాపం పిక్కలు పడుతున్నాయి. చిన్న పోరలదైతే హరిగోస. నాకైతే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి వల్ల వాళ్ళ తండ్లాట చూస్తుంటే నాకే గెట్లుంటే ఇంట్లో పరిస్థితి ఏంది కావచ్చు. తలుచుకుంటా అంటేనే పానం కలుక్కుమంటుంది కదా. అసలు కుక్కలను అదుపు చేయవలసిన జిమ్మేదారి ఎవరిదోల్లా మీరే ఎప్పురి? సర్కారుదా కాదా? సరే ఒకసారి ఒకరిద్దరంటే ఏమో అనుకోవచ్చు. దినం ప్రతి ఊర్లో గిదే రామాయణం నడుతుంది. బొచ్చడు మంది కుక్క కాడుతోని దావకాండ్లకు పోతురు. మరి అసంటప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఏందన్నట్టు. మున్సిపాలిటీ వాళ్ళకు ఆఫీసర్లకు లీడర్లకు కుక్కల బాధ గురించి చెప్పినా పట్టించుకునేటోడు లేడు. ఏమనంటే మీకు చెవులు కోసలేని కుక్కలు కనబడితే చూసి మాకు ఫోన్ కొట్టుర్రి, మేము వచ్చి పట్టుకపోతాం అని చెప్తురు. అంటే కుక్కలు ఏడేడున్నాయి, వాటికి చెవు కట్ చేసి ఉన్నదా లేదా అని దగ్గరకు పోయి చూసి ఆఫీసర్లకు ఫోన్ కొట్టి చెప్పాలన్నట్టు. ఏం తరికనో ఏమో పోర్రి. ఇక ఇంకో దిక్కు కోర్టు కూడా మన సర్కారుకు మొట్టికాయలు వేసిందో ఈ కుక్కల మీద. అసలు ఏం చూస్తురు, ఏం చేస్తురు, పట్టించుకునేది ఉన్నదా లేదా? మంది చస్తుంటే ఏం మావుల చేస్తురని కోర్టే కాదు జనాలు కూడా గరమైతురు.